ఈ వీడియోలో మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్ర. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ ని క్లైమాక్స్ లో చాలా బాగా డెలివరీ చేసిండు. బట్ అప్పటిదాకా తీసుకెళ్లే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, సెన్స్లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ సినిమా ద్వారా ఆడవాళ్ళు చాలా నేర్చుకోవాల్సింది ఏంటి అండ్ నాకు అర్థమైంది ఏంటో ఈ విషయాలన్నీ వీడియోలో చెప్తే వీడియోని లాస్ట్ రివ్యూ అండి. నాట్ ఓన్లీ ఇన్ దిస్ మూవీ, అది కాలేజ్ లో నుండి పెళ్లి చేసుకుని పిల్లలు గానీ కుటుంబాలను నడిపిస్తున్న ఆడోళ్ళ వరకు కూడా చాలా వరకు ఒక రిలేషన్షిప్ లో దిగిన తర్వాత ఆ రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయాలా, ఉండాలా, లేకపోతే ఆ రిలేషన్షిప్ ని వద్దనుకొని బయటికి రావాలా, అర్థం కాని కన్ఫ్యూజన్ లో చాలా మంది జీవితాలు నలిగిపోతా ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆ ధైర్యం తెచ్చుకొని ఇఫ్ యు ఆర్ మీన్ టు సే నో, చాలా డ్యామేజ్ అయిన తర్వాత నో చెప్పి బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మొదట్లోనే నో చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ సినిమాలో డ్యామేజ్ అయిన తర్వాత నో చెప్తుంది హీరోయిన్. బట్ నేనేమంటున్నానంటే మీ కాలేజ్ లో అవ్వచ్చు, పెళ్లి చేసుకున్నాక మీ లైఫ్ అవ్వచ్చు, మీరు లవ్ చేసే ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని టార్చర్ చేసే విషయం అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే ఇఫ్ మీ మనసులో నో చెప్పాలనే థాట్ ఉండి స్టిల్ మీరు భయపడుతున్నా సరే ఆ భయాన్ని వదిలేసి నో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే టాక్సిసిటీ అనేది అబ్బాయిలో ఉంటది, అమ్మాయిలో ఉంటది. అబ్బాయిలు మీరైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని టాక్సిక్ గా అనిపిస్తుంది అని అంటే సే నో అండ్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్. అమ్మాయిలు మీ కూడా ఒకవేళ టాక్సిక్ అనిపిస్తుంది అంటే సే నో అండ్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్. ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. బట్ సినిమాలో చాలా సెన్స్లెస్ సీన్స్ ఉన్నాయి. ఏంటనంటే పీజీ క్యాంపస్ అయినా సరే ఆ క్యాంపస్ లోకి అమ్మాయిల హాస్టల్ రూమ్ లోకి అబ్బాయి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాడు, అబ్బాయి హాస్టల్లోకి అమ్మాయి ఈజీగా వస్తూ ఉంటది, కనీసం మేనేజ్మెంట్ ఉండదు అక్కడ. సో మీరు ఒకవేళ ఈ సినిమా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.